ఈ క్లాస్లో మనము న్యాచురల్ నంబర్స్ని ఎలా క్లాసిఫై చేస్తాము అనేది న్యాచురల్ నంబర్స్ యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే వీటిలో ఫస్ట్ కేటగిరీగా ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ తీసుకోండి. Actually, there are some more concepts about even and odd. That is, even integers and odd integers. Integers చదువుకున్నప్పుడు మనం అక్కడ చదువుకుంటాం ఈవెన్ ఇంటీజర్ అంటే ఏంటి, ఆడ్ ఇంటీజర్ అంటే ఏంటి. ఇప్పుడు మనం న్యాచురల్ నంబర్స్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి న్యాచురల్ నంబర్స్ కి సంబంధించినవి మాత్రమే ఈవెన్ న్యాచురల్ నంబర్స్, ఆడ్ న్యాచురల్ నంబర్స్ అనే వాటిని చదువుకుంటాం. ఏదైనా ఒక న్యాచురల్ నంబర్ 2తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయితే, అంటే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావడానికి అవకాశం ఉంటే అలాంటి న్యాచురల్ నంబర్స్ అన్నింటినీ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటాం. సో ఈవెన్ న్యాచురల్ నంబర్స్. When divided by 2, the remainder is 0. అంటే ఈవెన్ z ఈక్వల్స్ టు 2తో డివైడ్ చేస్తే సమ్ కోషియంట్ వస్తుందండి, రిమైండర్ 0 అవుతుందండి. దట్ మీన్స్ దే ఆర్ ఆఫ్ ద ఫార్మ్ 2n. n బిలాంగ్స్ టు n. న్యాచురల్ నంబర్స్ ఏమవుతాయి, n ప్లేస్ లో అంటే 2 మల్టిపుల్స్ మనం న్యాచురల్ నంబర్స్ అండి. 2 మల్టిపుల్స్ 2, 4, 6, 8, 10, 12, 14 ఇవన్నీ కూడా ఈవెన్ న్యాచురల్ నంబర్స్. వీటి జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే 2n ఫామ్ లో ఉంటుంది. దే ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2. సెకండ్ థింగ్, సెకండ్ క్లాసిఫికేషన్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? When you divided any number with 2, we get remainder 1. 1 remainder. That means they are of the form 2n plus 1. n belongs to n. Natural number. Odd natural numbers ఏమేమి ఉంటాయి? 1, 3, 5, 7, 9, 11, 13 ఇవన్నీ ఆడ్ న్యాచురల్ నంబర్స్. అంటే ఒక న్యాచురల్ నెంబర్ అది ఈవెన్ అయినా ఉండొచ్చు, ఆడ్ అయినా ఉండొచ్చు. రెండు కేసెస్ అండి. సో రెండింటిని కంబైన్ చేస్తే సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ వస్తుంది మనకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఇలా కంటిన్యూగా సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్లస్ సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుంది, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ వస్తాయి. మొత్తం టోటల్ కంప్లీట్. వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. సో బేసిక్గా 2n ఫామ్ లో ఉంది అంటే ఈవెన్ అండి, 2n ప్లస్ 1 ఫామ్ లో ఉంది అంటే ఆడ్ అండి. 2n మైనస్ 1 కూడా కావచ్చు, ఇంటీజర్స్ అప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు. వేర్ ఇన్ బోత్ దిస్ 2 కేసెస్ n బిలాంగ్స్ టు n అండి, న్యాచురల్ నంబర్. 2n మైనస్ 1 ఆల్సో ఆర్, ఇది కూడా న్యాచురల్ నంబర్, ఆడ్ నంబర్ ఏనండి, ఏదైనా కావచ్చు. బట్ రిమైండర్ ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది కాబట్టి 2తో డివైడ్ చేసినప్పుడు 2 కంటే తక్కువ ఉండాలి, పాజిటివ్ ఉండాలి కాబట్టి మనం 2n ప్లస్ 1 అని రాస్తాం. ఇంటిగ్రల్ వాల్యూస్ ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు మనం 2n మైనస్ 1 అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇవి ఈవెన్ ఆడ్ అంటే. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమవుతుంది, ఈవెన్ ప్లస్ ఆడ్ ఏమవుతుంది, ఆడ్ ప్లస్ ఈవెన్ ఏమో. ఒక నంబర్ ఉందండి 2n అనేది, మరొక నంబర్ ఉందండి 2p అనేది.
there are two even numbers where n, p belongs to natural numbers. ఒకటి 2n మల్టిపుల్ అంటే 2 మల్టిపుల్ అండి, ఇంకొకటి మరొక 2 మల్టిపుల్ అండి. 2n ప్లస్ 2p రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 ఆఫ్ n ప్లస్ p అవుతుందండి. దట్ మీన్స్ 2 ఆఫ్ సమ్ వాల్యూ, సమ్ నంబర్. సో 2 యొక్క మల్టిపుల్ గా మళ్ళీ రాయగలిగాం కాబట్టి మనకు ఈవెన్ వస్తుంది. సో రెండు ఈవెన్ నంబర్స్ ని యాడ్ చేస్తే మనకు మళ్ళీ ఈవెనే వస్తుంది. మరి ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్ ని యాడ్ చేస్తే, ఈవెన్ నెంబర్ అంటే 2n అనుకుందాం, ఆడ్ నెంబర్ ని 2p ప్లస్ 1 అనుకుందాం. వాట్ వీ గెట్ అంటే 2 కామన్ తీస్తే n ప్లస్ p ప్లస్ 1 మిగిలిపోయింది. దట్ మీన్స్ 2 ఆఫ్ సమ్ నంబర్ ప్లస్ 1 విచ్ ఈస్ ఆడ్ అండి. 2n ప్లస్ 1 ఫామ్ లో ఉంది. సో ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్ అవుతుంది, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్ అవుతుందండి. మరి ఆడ్ ప్లస్ ఆడ్ ఏమవుతుంది? ఆడ్ ప్లస్ ఈవెన్ ఏమవుతుంది? 2n ప్లస్ 1 ప్లస్ 2p అనుకుందాం. సేమ్ అగైన్ వీ గెట్ 2 ఆఫ్ సమ్ నంబర్ ప్లస్ 1 అవుతుందండి. సో అగైన్ వీ గెట్ ఆడ్, మరి ఆడే వస్తుందండి. ఫైనల్ గా ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ వాల్యూని ఆడ్ వాల్యూతో యాడ్ చేస్తే, రెండు ఆడ్ నంబర్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది? సో ఒకటి 2n ప్లస్ 1 ఫామ్ అండి, మరొకటి 2p ప్లస్ 1 ఫామ్ అనుకుంటే 2n ప్లస్ 2p ప్లస్ 1 ప్లస్ 1 2 అండి. సో టోటల్ గా 2 కామన్ తీయచ్చు, n ప్లస్ p ప్లస్ 1. దట్ మీన్స్ 2 ఇంటూ సమ్ నంబర్, ఎనీ నంబర్, 2 మల్టిపుల్ అండి. సో ఇట్ బికమ్స్ 2 ఈవెన్ నంబర్స్ ని యాడ్ చేస్తే మనకు ఈవెనే ఉంటుందండి. 2 ఆడ్ నంబర్స్ ని యాడ్ చేసినా మనకు ఈవెనే వస్తుందండి. ఒక ఈవెన్ ని ఒక యాడ్ ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆడ్ నంబర్ వస్తుంది. అలాగే ఇది అడిషన్ సంబంధించిన కాన్సెప్ట్. ప్రోడక్ట్ సంబంధించిన కాన్సెప్ట్ ఏమో వి నో దట్. ఈ విషయాలు మీకు తెలుసు, జస్ట్ రివైజ్ చేస్తారండి. ఈవెన్ ఇంటూ ఈవెన్, ఈవెన్ ఇంటూ ఆడ్, ఆడ్ ఇంటూ ఈవెన్, ఇవి 3 కేసుల్లోనూ కూడా రిజల్ట్ ఈవెన్ ఉంటుంది. ఒక ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్, ఓన్లీ వీ గెట్ ఆడ్, ఆడ్ నంబర్ వస్తుంది. ఆడ్ ఇంటూ ఆడ్ మాత్రం మనకు ఆడ్ నంబర్ వస్తుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ వీ గెట్ ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ని ఈవెన్ నంబర్తో మల్టిప్లై చేసినా, ఈవెన్ నంబర్ని ఆడ్ నంబర్తో మల్టిప్లై చేసినా అది వచ్చే నంబర్ 2 మల్టిపుల్ అవుతుంది. ఆడ్ నంబర్ని ఆడ్ నంబర్తో మల్టిప్లై చేస్తేనే నీకు మళ్ళీ ఆడ్ నంబర్ వస్తుంది. రిమెంబర్ దట్. ఇవి ప్రోడక్ట్స్ అండి. సో దీస్ ఆర్ ద స్మాల్ కాన్సెప్ట్స్ అబౌట్ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అండ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్. వన్ మోర్ కేటగిరీ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఇస్, న్యాచురల్ నంబర్స్ ని మరా ఎలా కేటగిరైజ్ చేయొచ్చు అంటే, ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్. ఇలా 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. వీటి డెఫినేషన్స్ కూడా మీకు తెలుసండి, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఫస్ట్ ప్రైమ్ నంబర్ అంటే, లెట్ us take any number x or n or whatever may be it. Let p is a number, that means natural number, which is greater than 1. 1 కంటే ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా, and has factors p and 1 only. దట్ మీన్స్ p అనే ఒక నంబర్ ఏమైతుంది అంటే 1 కంటే ఎక్కువ ఉండాలండి, న్యాచురల్ నంబర్ అది. అది pతో అండ్ 1తో మాత్రమే డివైడ్ కావాలి, ఇంకా వేటితోనే డివైడ్ కాకూడదు. సచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమ్ నంబర్స్. వాటిని మనం ప్రైమ్ నంబర్స్. దట్ మీన్స్ p
divides p, 1 divides p. ఈ రెండు కండిషన్స్ అంటే p యొక్క డివైజర్స్ p అండ్ 1 మాత్రమే ఉంటాయి, వేరే ఉండవండి. దిస్ ఈస్ డెఫినేషన్ 1, ఒక డెఫినేషన్ అండి. రెండవ డెఫినేషన్ ఏంటి అంటే దెర్ ఆర్ సమ్ బుక్స్, కొన్ని బుక్స్లలో కొన్ని కాంటెక్స్ట్లలో ఎలా ఉంటాయి అంటే ఇవి p is నంబర్ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ నంబర్ అయి ఉండాలి, అండ్ హ్యాస్ డివైజర్స్ ప్లస్ ఆర్ మైనస్ p అండ్ ప్లస్ ఆర్ మైనస్ 1. p అనే నంబర్కి డివైజర్స్ ఏమై ఉంటాయంటే ప్లస్ p మైనస్ p అయి ఉంటుంది, +1 -1 అంటే 4 డివైజర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్ గా. సచ్ ఏ నంబర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైమ్ నంబర్, దాన్ని కూడా మనం ప్రైమ్ నంబర్ అంటామండి. ఇవి కొన్ని కాంటెక్స్ట్లలో కొన్ని బుక్స్లలో ఉంటాయండి డెఫినేషన్, ఈ డెఫినేషన్ కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ 2 definitions. One is p has a divisors p and itself, p and 1, and p has divisors plus or minus p and plus or minus ఏదైనా ఒకటి అండి. అదర్వైజ్ ఈ డెఫినేషన్ సాటిస్ఫై చేయలేని ఏ నంబర్నైనా సరే మనము కాంపోజిట్ నంబర్ అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ కాంపోజిట్. రిమైనింగ్ నంబర్స్ అన్నింటిని మనం కాంపోజిట్ నంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ లెట్ us take 5. It is divisible with 5 or 1 only. దాని ఫ్యాక్టర్స్ అవి రెండే ఉంటాయి, డివైజెస్ అవి రెండే ఉంటాయి. ఆర్ సెకండ్ డెఫినేషన్ ప్రకారం ప్లస్ ఆర్ మైనస్ 5 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఈ 4 నంబర్స్ తోనే డివైడ్ అవుతుంది, లేదా ఈ 2 నంబర్స్ తోనే డివైడ్ అవుతుంది, అది 5. సో దానికి వేరే ఫ్యాక్టర్స్ ఇంకా లేవండి. సో 5 ఈజ్ ప్రైమ్. 5 అనేది ప్రైమ్ నెంబర్. సపోజ్ 8 తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 అండ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. 4 ఫ్యాక్టర్స్ వచ్చాయండి ఒక డెఫినేషన్ ప్రకారం. రెండే ఉండాలి కానీ 4 వచ్చాయండి. సో ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. మరొక డెఫినేషన్ ప్రకారం అయితే ఎగ్జాక్ట్లీ 4 ఫ్యాక్టర్స్ ఉండాలి. ప్లస్ ఆర్ మైనస్ p ప్లస్ ఆర్ మైనస్ 1, 4 ఉండాలి కానీ ఇక్కడ ఎన్ని ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ 8, టోటల్గా 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్, ఇట్ ఈస్ ఆల్సో అగైన్ కాంపోజిట్. So these are the examples for prime number and composite number definitions అండి. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ 4 ఫ్యాక్టర్స్, రెండు డెఫినేషన్స్ ప్రకారంగా అలా ఉన్న వాల్యూస్ ని, అలా ఉన్న నంబర్స్ ని ఏమంటాము, ప్రైమ్స్ అంటాం. అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ గానీ అంతకంటే తక్కువ ఫ్యాక్టర్స్ గానీ ఉన్న నంబర్స్ ని ఏమంటాం మనం, కాంపోజిట్ నంబర్స్ అంటాం. ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి ప్రైమ్ అండ్ కాంపోజిట్ కి అంటే, ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ అండి. One is neither prime nor composite. 1 అనేది ప్రైమ్ నంబర్ కాదండి, కాంపోజిట్ నంబర్ కాదు. There are infinitely many primes. Infinitely many primes. ఇన్ఫినిట్ గా చాలా ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. The general form of prime numbers up to some extent, general form of
prime numbers up to some extent is 6n plus 1 or 6n plus 5, where n belongs to n. ఈ ఫార్మ్స్ లో ఉన్న ప్రతి నంబరు ప్రైమ్ నంబర్ కాదండి, బట్ ప్రైమ్ నంబర్ ఈ ఫార్మ్స్ లో ఉంటుంది. 6n plus 1 కానీ లేదా 6n plus 5 కానీ ఉంటుందండి అప్ టు సమ్ ఎక్స్టెంట్. సో మనకు ఐఐటి ఫౌండేషన్ కావచ్చు, ఐఎంఓ కావచ్చు, మ్యాథ్స్ ఒలింపియాడ్స్, సైన్స్ ఒలింపియాడ్స్, వీటికన్నిటికీ కూడా ఈ ఫార్ములుగా మనం ప్రైమ్ నంబర్స్ తీసుకుంటే సరిపోతుంది, అంతవరకు ఉంటాయండి సిలబస్. చాలా బిగ్గెస్ట్ ప్రైమ్ నంబర్స్ ఈ ఫామ్ లో ఉండవు. మళ్ళీ అప్ టు సమ్ ఎక్స్టెంట్స్ వరకు ప్రైమ్ నంబర్స్ ఈ ఫామ్ లో ఉంటాయి. whenever you divide with 6 we get remainder 1, whenever you divide with 6 we get remainder 5. జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ఎందుకు అంటే 6 తో డివైడ్ చేసినప్పుడు ఏదైనా ఒక నంబర్ని మనం అది ఏ ఫామ్ లో ఉండడానికి వీలవుతుంది అంటే either it may be in the form of 6n, 6n plus 1, 6n plus 2, 6n plus 3, 6n plus 4, 6n plus 5. ఈ 6 ఫార్మ్స్ ఏదో ఒక ఫామ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. 6n it has factors 6n, 1, 6 also, it is divisible 6 also. So it is a composite. 6n plus 2 నుంచి 2 కామన్ తీస్తామండి, 3n plus 1 అంటే దీనికి 6n plus 2 తో డివైడ్ అవుతుంది నంబర్, 1 తో డివైడ్ అవుతుంది నంబర్, ఆటోమేటిక్గా 2 తో కూడా డివైడ్ అవుతుందండి నంబర్. అంటే దీనికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంపోజిట్ నంబర్. 6n plus 3 ని మనం ఎలా రాయొచ్చు అంటే బై టేకింగ్ 3 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ వీ గెట్ 2n plus 1. అంటే 6n plus 3 అనే నంబర్ ఏమవుతుంది అంటే ఇట్ సెల్ఫ్ 6n plus 3 తో డివైడ్ అవుతుంది, 1 తో డివైడ్ అవుతుంది అండ్ 3 తో కూడా డివైడ్ అవుతుంది. అంటే మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ప్రైమ్, ఇది కూడా ప్రైమ్ కాదు. 6n plus 4 నుండి 2 కామన్ తీసి 3n plus 2 గా రాసుకోవచ్చు. అంటే ఇది 2 తో కూడా అడిషనల్ గా డివైడ్ అవుతుందండి. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంపోజిట్ నెంబర్. సో ద ఓన్లీ ద ఫార్మ్ దట్ వీ గెట్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ప్రైమ్ నంబర్స్ ఈ ఫామ్ లో ఉండడానికి అవకాశం. ఈ ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ ప్రైమ్ నంబర్ కాదు, ప్రైమ్ నంబర్స్ ఈ ఫామ్ లో ఉంటాయి, అర్థం చేసుకోండి లాజిక్. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, n ప్లస్ 4 రాసామనుకోండి, 6 into 4 plus 1 25 ప్రైమ్ నంబర్ కాదు కదా. ఎస్, ఈ ఫామ్ లో ఉన్న ఏ నంబర్ అయినా సరే తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రైమ్ నంబర్ అవుతుంది, రూల్ లేదు. కానీ ప్రైమ్ నంబర్ ని తీసుకుని దాన్ని ఏదైనా ఇలా మల్టిపుల్ ఫామ్ లో రాయడానికి, అంటే ప్రైమ్ నంబర్ ని 6 తో డివైడ్ చేస్తే ఎయిదర్ వి గెట్ 1 రిమైండర్ ఆర్ 5 రిమైండర్. మనకు 1 అయినా రిమైండర్ వస్తుంది లేదా 5 అయినా రిమైండర్ వస్తుంది. సో ఇఫ్ ఎనీ ప్రైమ్ నంబర్ ఈస్ డివైడెడ్ విత్ 6 ఎయిదర్ వి గెట్ రిమైండర్ 1 ఆర్ 5 అప్ టు సమ్ ఎక్స్టెంట్. సో ప్రైమ్ నంబర్స్ ఆ ఫామ్ లో ఉంటాయి, చెక్ చేసుకోండి కావాల్సింది. ఖచ్చితంగా కండిషన్ ఏమై ఉండాలి అంటే దట్ ప్రైమ్ నంబర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 5 అయి ఉండాలి. 7, 11, 13, 17, 19, 23, 29 రాసుకుంటూ వెళ్ళి చూడండి. దీన్ని 6 తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. 6 1 is 6 plus 1, 6 1 is 6 plus 5, 6 1 is 6 plus 6 2 jar 12 plus 1, 6 2 jar 12 plus 5, 6 3 jar 18 plus 1, 6 3 jar 18 plus 5, 6 4 jar 25, 24 plus 5. Either we get remainder or we get remainder 1. Either it is in the form of 6n plus 1 or 6n plus 5. Up to some extent we can check it. We check చేసుకోవచ్చు, అన్ని నంబర్స్ కాదండి.
సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ యొక్క జనరల్ ఫార్మ్ ఇలా ఉండడానికి అవకాశం. సో నెక్స్ట్ ప్రాపర్టీ, there is only one even prime. ఒక ఈవెన్ ప్రైమ్ మాత్రమే ఉందండి, అండ్ ఇట్ ఈస్ 2. 2 మాత్రమే ఈవెన్ ప్రైమ్ అండి. అది ఈవెన్ నెంబర్ అయింటుంది, ప్రైమ్ నెంబర్ అయింటుంది. మిగతా రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆడ్ ఎక్సెప్ట్ 2. రిమైనింగ్ ఇన్ఫినిట్ ప్రైమ్స్ ఆర్ ఆడ్ ఓన్లీ. అవి ఆడ్ నంబర్స్ మాత్రమే అయి ఉంటాయి. రిమైనింగ్ ఆల్ ప్రైమ్స్ ఆడ్ నంబర్స్. ఎవ్రీ natural number greater than 1 can be written as product of prime factors. ప్రతి న్యాచురల్ నంబర్ ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రైమ్ నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ గా మనం స్ప్లిట్ చేసి రాయొచ్చండి. అంటే దాన్ని సెంటెన్స్ ఫార్మేషన్ లో ఎలా చెప్తానండి, let us take n is any natural number, then it can be written as p1 అనే ఒక ప్రైమ్ నంబర్ ఆల్ఫా 1 టైమ్స్ ఇంటూ p2 అనే ప్రైమ్ నంబర్ ఆల్ఫా 2 టైమ్స్, p3 అనే ప్రైమ్ నంబర్ ఆల్ఫా 3 టైమ్స్, ఇలా రాసుకుంటూ వెళ్ళచ్చు. వేర్ p1 less than p2 less than p3 so on are primes. alpha 1 comma alpha 2 comma alpha 3 so on natural numbers. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే సపోజ్ దెర్ ఈజ్ ఎ నంబర్ 64 అండి. దీన్ని ఎలా రాయొచ్చు మనం అంటే 64ని ప్రైమ్ నంబర్స్ తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. 332 జా 316 జా 232 జా 216 జా 28 జా 24 జా 22 జా 21 జా 1 2 3 4 5 6. ఇట్ కెన్ రిటర్న్ యాజ్ 2 పవర్ 6. ప్రైమ్ నంబర్ యొక్క ప్రోడక్ట్ గా రాయొచ్చు. 36 అండి ఎలా రాయొచ్చు మనం 36ని మనం అలాగే డివైడ్ చేస్తే 2తో 2 18 జా 2 9 జా 3 3 జా 3 1 జా. ప్రైమ్ నంబర్స్ అండి ఇవన్నీ కూడా. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఏ ప్రైమ్ నంబర్ అయినా సరే ఇలా ఎనీ న్యాచురల్ నంబర్, ఏ న్యాచురల్ నంబర్ అయినా సరే మనం ఏం చేయొచ్చండి ఇలా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ గా రాసుకోవచ్చు. సో ఇలా ఎనీ న్యాచురల్ నంబర్ కెన్ బి రిటన్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ కోప్రైమ్స్ అండి. దీన్ని మనము రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్ అని కూడా అంటాం. రిలేటివ్లీ ప్రైమ్ ఏంటి అంటే either it may be prime number or composite number, whatever may be it. If there are two numbers, x belongs to any natural number, y also belongs to any natural number, and the common divisor of x and y is unity only. X belongs to either natural number కావచ్చు, either may be even or odd or prime or composite or whatever may be it. Y కూడా ఏదైనా ఒక న్యాచురల్ నంబర్ అండి, ఈవెన్ ఆర్ ఆడ్ ఆర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ ఆర్ వాట్ ఎవర్ మే బి. రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్ యూనిటీ మాత్రమే అయి ఉంటుంది. అంటే 1 తప్ప వేరే ఏది కూడా ఈ రెండింటిని డివైడ్ చేయదండి కామన్ గా. దెన్ ఎక్స్ అండ్ వై ఆర్ కాల్డ్ యాజ్ కోప్రైమ్స్. ఎక్స్ ని వై ని కోప్రైమ్స్ అంటారు. దెన్ x and
y are called relatively prime or co-prime. వీటిని మనం co-primes అంటాం లేదా relatively primes అంటాం. They are called as. Example 17, 25. ఇవి రెండు co-primes కాదా? యాక్చువల్గా 17 అనేది ప్రైమ్ నంబర్ అండి, 25 అనేది కాంపోజిట్ నంబర్ అండి. బట్ ఈ రెండింటిని డివైడ్ చేసే కామన్ నంబర్ 1 తప్ప ఏది లేదండి. 17 కెన్ బి డివైడెడ్ బై 1 ఓన్లీ, 25 కెన్ బి డివైడెడ్ బై 1 ఓన్లీ ఇన్ కామన్ గా రెండింటిని డివైడ్ చేసే నంబర్ 1 తప్ప ఇంక వేరే ఏది లేదండి. యూనిటీ తప్ప వేరే ఇంకేది లేదండి. యూనిటీని 1 అంటాం. సో ఇవి రెండు కూడా ఏమ్మా co-primes. These two are co-primes. వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే, 2 consecutive natural numbers are always co-primes అండి. ప్రాపర్టీ 1. 2 consecutive natural numbers are always co-prime. సెకండ్ ప్రాపర్టీ, రెండు ఈవెన్ నంబర్స్ ఎప్పటికీ కోప్రైమ్ కావండి. ఎనీ 2 ఈవెన్ నంబర్స్ నెవర్ బి కోప్రైమ్, బికాస్ ఆ రెండింటిని 1 కాకుండా 2 కూడా కామన్ గా డివైడ్ చేస్తారు. ఈవెన్ నెంబర్ అంటే ఏమి? 2 యొక్క మల్టిపుల్. సో రెండు నంబర్స్ తీసుకున్నామంటే రెండు 2 యొక్క మల్టిపుల్స్ అయి ఉంటాయి. అంటే ఆ రెండు నంబర్స్ కూడా ఏమై ఉంటాయి? 1 తోనే డివైడ్ అవుతాయండి, 2 తో కూడా డివైడ్ అవుతాయి కామన్ గా. సో దేర్ కామన్ డివైజర్ మస్ట్ బి బోత్ 1 and 2. సో అలా ఉండకూడదండి. సో ఓన్లీ 1 మాత్రమే కామన్ డివైజర్ అయి ఉండాలి. వాటిని కోప్రైమ్స్ అంటాం. సో 2 ఈవెన్ నంబర్స్ ఆర్ నెవర్ బి కోప్రైమ్స్. రెండు ఈవెన్ నంబర్స్ ఎప్పుడు కూడా కోప్రైమ్స్ కావడానికి అవకాశం లేదు. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే, సెకండ్ డెఫినేషన్ ఏంటి అంటే ట్విన్ ప్రైమ్స్. If 2 prime numbers have a difference 2, then they are called twin primes. P, P plus 2 are primes, then they are called twin primes. వాటిని మనం twin primes అంటాం. Example 5, 7. 5 is a prime number, 7 is also prime number, but the difference is 2. వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉండాలండి. అవి రెండు ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి. అలాంటి వాటిని ఏమంటాం మనము? ట్విన్ ప్రైమ్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ as twin primes. 17, 19. 29, 31. etc. All are twin primes. Their difference is 2 అండి. ఇవి కూడా ఇన్ఫినిట్ ఉన్నాయండి. ఇవి కూడా ఇన్ఫినిట్లీ ఉంటాయి. They are called twin primes. వాటిని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. ఈ ట్విన్ ప్రైమ్స్ కి సంబంధించిన మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏవైనా రెండు ట్విన్ ప్రైమ్స్ ని ప్రోడక్ట్ చేసి మల్టిప్లై చేసి వాటికి 1 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. 5 into 7 plus 1, 35 plus 1, 36. Perfect square. 17 into 19 plus 1,
323 plus 1, 324 perfect square. So this is the specialty of twin prime series. Twin primes యొక్క specialty. That means అటుగా చెప్పాలి అంటే మనము P and P plus 2 are primes. ఆటోమేటిక్ ట్విన్ ప్రైమ్స్ అవుతాయండి, డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి. Then always P into P plus 2 plus 1 is perfect square. Always it is perfect square. So twin prime సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎందుకు అంటే దీన్ని సింప్లిఫై చేయండి. p square plus 2p plus 1 we get p plus 1 which is a perfect square. సో ఏవైనా కానీ ప్రైమ్స్ కానీ p ఇంటూ p ప్లస్ 2 ప్లస్ 1 ఖచ్చితంగా ఏమవుతుందండి, పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యింది. p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంటుంది. అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్న నంబర్ యొక్క స్క్వేర్ అవుతుందండి. ఎందుకంటే p ఒక ప్రైమ్ నంబరు, p ప్లస్ 2 ఒక ప్రైమ్ నంబర్ అన్నప్పుడు వీటికి మిడిల్లో ఏం నంబర్ ఉంటుంది అంటే p ప్లస్ 1 ఉంటుందండి, దాని స్క్వేర్ అండి. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ని మనము 1 యాడ్ చేస్తే ప్రోడక్ట్ కి p ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. చెక్ చేసుకోండి. 5 7 35 ప్లస్ 1 36. ఈ రెండింటి మధ్యలో ఉన్న నంబర్ 6 స్క్వేర్ 36. 17 19 వీటి మధ్యలో ఉన్న నంబర్ 18. సో 18 స్క్వేర్ 324. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 29 into 31 plus 1. What is the result? 29. 899 plus 1 we get 900 which is the middle of these two numbers. ఈ రెండిటికి మధ్యలో ఉన్న నంబర్ యొక్క స్క్వేర్ అండి 30 స్క్వేర్. సో p and p plus 2 are primes, then they are called twin primes and their product plus 1. ఆ ప్రోడక్ట్ కి మనం 1 యాడ్ చేస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి అంటే ప్రైమ్ సంబంధించినది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ వన్ మోర్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ ప్రైమ్స్ ఈస్ p ఈస్ ప్రైమ్ దెన్ 2 పవర్ p మైనస్ 1 ఆల్సో ప్రైమ్. p అనేది ప్రైమ్ నెంబర్ అయింది అంటే 2 పవర్ p మైనస్ 1 ఆల్సో ప్రైమ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ which is very useful while solving the problems. Problems ని సాల్వ్ చేసేందుకు ఇది కాన్సెప్ట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. You have to use this. So these are the concepts of prime numbers అండి. వీటి మీద ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం మనం. ఆ తర్వాత దీని తర్వాత ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేసేసి నెక్స్ట్ ఇంటీజర్స్ కి వెళ్దాం.